బావగారు. నేను మా కోడలు మిమ్మల్ని చూడాలని ఆసుపత్రికి వచ్చాం, కానీ చూడలేని పరిస్థితుల్లో వెనుదిరిగి వెళ్ళిపోయాం. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉందండి? బాగానే ఉంది. లోపలికి రండి అన్నయ్య గారు. రాగోపి. వద్దండి, ముందు వచ్చిన పని పూర్తి చేస్తాను. అమరాణి, ఇందులో 3 లక్షలున్నాయి. కరెక్ట్గా ఉన్నాయో లేదో లెక్క చూసుకోండి. నేను చెప్పినట్టు డబ్బు తిరిగిచ్చేశాను. అలాగే మీరు నన్ను అనవసరంగా నా మాటలకి క్షమాపణ చెప్తారా? రాణి, ఊరుకోమ్మా. ఏంటమ్మా మాటలు? తను నన్ను ఎలాంటి మాటలందో తెలుసా అన్నయ్య? పెళ్లికి ముందే ఆకాష్ మనకి 1,00,000 రూపాయలు ఇచ్చాడు అంటే వాడికేం మందు పెట్టావు అంది. నన్ను అనుమానించి అవమానించింది. రాణి, నీ బాధ నాకు అర్థమైందమ్మా. ఆవేశపడద్దు. ఇది మీ అత్తగారిల్లు. నువ్విక్కడ జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉండాలంటే నువ్వెవరితోనూ గొడవలు పడకూడదు. అవునమ్మా. చూడండమ్మా, నా చెల్లెలంటే నాకు ప్రాణం. రాణి ఆకాష్ని ప్రేమించింది, ఇష్టపడింది. అందుకే మీ ఆకాష్కి మా రాణికి పెళ్లి చేశాను. ఎందుకంటే తను మీ ఇంట్లో సుఖంగా సంతోషంగా ఉంటుందని. అయినా ఇదేం కావాలని డబ్బు పోగొట్టలేదే. డబ్బు పోయిందనే కోపంతో దీన్ని మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడారు. నేను మీ ఇంటికొచ్చి రాణి ఎక్కడుందని అడిగితే గుడికెళ్ళిందని అబద్ధం చెప్పారు. తప్పు చేశారు, చాలా పెద్ద తప్పు చేశారు. మీరు డబ్బు అడగడమూ తప్పు కాదు, నేను ఇవ్వడమూ తప్పు కాదు. కానీ మీరు మా రాణితో అలా ప్రవర్తించడం తప్పు. మీకు ఆ రోజే చెప్పాను, మీకేదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి, నేను పరిష్కరిస్తాను. అంతేకాని దయచేసి నా చెల్లెల్ని మాత్రం ఏమనకండి. అది ఎంతో గారాభంగా పెరిగింది. దానికి ఆనందం తప్ప జీవితంలో ఇంకేం తెలీదు. ఇది ఆకాష్ని పెళ్లి చేసుకుని జీవితాంతం ఆనందంగా ఉండాలని కోరుకున్నాను, ఇప్పటికీ కోరుకుంటున్నాను. అందుకే మీరు డబ్బు అడగంగానే మారు మాట్లాడకుండా 3 లక్షలు మీ చేతిలో పెట్టాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. మీకు దండం పెడతాను, దయచేసి నా చెల్లెల్ని ఇబ్బంది పెట్టకండి. మీకేం కావాలన్నా నన్ను అడగండి, నేను చూసుకుంటాను. అయినా నాకు విషయం తెలియక అడుగుతున్నానండి. నా చెల్లెలు మీ ఆకాష్కిచ్చి పెళ్లి చేసినప్పుడు నేనేమి దీన్ని కట్టుబాట్లతో పంపించలేదే. 30 తులాల బంగారం వేసి పంపించాను. అయినా అది మీ ఎవరికీ సరిపోలేదా అండి? ఎందుకండి? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు నా చెల్లెల్ని ఇబ్బంది పెడుతున్నారు? చాలే, ఆపోయా. నీకే పెద్ద మాట్లాడటం వచ్చినట్టు మాకు రాదన్నట్టుగా మాట్లాడతావే. మేమేమైనా వరకట్నం అడిగామా? బంగారం వేసి పంపించామని నొక్కి చెబుతున్నా. నానా, ఆయన ఏమి ఆర్దంతో మాట్లాడలేదు కదా, మీరెందుకు ఆవేశపడుతున్నారు? రాయ్, నువ్వు నోరు మొయ్యరా. నీకు నీ భార్య, నీ మామ, నీ బావగారు ఎక్కువైపోయారా? ఆయన మాట్లాడే పద్ధతి చూస్తుంటే మనం ఏదో వరకట్నం కోసం వాళ్ళని వేధించినట్టుగా ఉంది. అంత డబ్బు పోగొట్టిన తర్వాత అడగరా? అడగడం తప్పైపోయిందా? రేయ్, 1000, 2000 కాదురా, 2 లక్షల రూపాయలు పోగొట్టింది. అది మనకు తేలిగ్గా వచ్చిన సొమ్ము కాదు, నేను రక్తం దారిపోసి కష్టపడి సంపాదించిన సొమ్ము. దాని గురించి అడగడం తప్ప? చూడవయ్యా, మీ నాన్న మా వాడిని అప్పులు పాలు చేశాడు. ఇలా చేసేవేమిటి అని అడిగే హక్కు మాకు లేదా? ఏ మామగారైనా అల్లుడికి కట్నం ఇస్తాడు, కానీ మీ నాన్న సిగ్గుమాలని పనిచేసి అల్లుడి దగ్గర డబ్బు తీసుకున్నాడు. మీరు మమ్మల్ని తప్పట్టేవాళ్ళ?
కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడటం నేర్చుకోండి. బావగారు, మా అబ్బాయి ఏమన్నాడని మీరు అలా మాట్లాడుతున్నారు? అయినా మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేశాం కదా, ఇంకా ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి? నాన్న వదిలేసి మాట్లాడకు. గోపి, నేను తప్పు చేసి ఉండొచ్చురా, అందుకని వాళ్ళు ఏ మాట అంటే ఆ మాటకి మనం పడి ఉండాలా? నాన్న మాట్లాడద్దని చెప్తున్నా కదా, వదిలే. ఏంటి అంతలా ఎగిరి పడుతున్నావు? నేనేం తప్పు మాట్లాడానని? మీ అమ్మ ఎప్పుడైతే మా ఇంట్లో కాలు పెట్టిందో అప్పటి నుంచి శనిదేవత మా ఇంట్లో తాండవం చేస్తుంది. అన్ని విధాల ఆరోగ్యంగా ఉండేవాడిని గుండె కోయించుకోవాల్సి వచ్చింది. ఉద్యోగం పోయింది, 2 లక్షల క్యాష్ పోయింది. అంతా ఈవిడి గారు వచ్చిన వేళా విశేషమే. అయినా కోపంలో ఏదో 2 మాటలంటే అత్తగారింట్లో అలిగి పుట్టింటికి వెళ్ళిపోవడమేనా? ఆ మాత్రం ఓర్పు లేని మనిషి రేపు సంసారంలో సమస్యలు ఎదుర్కొని ఎలా కాపురం చేస్తుందయ్యా? చూడండి, ప్రతి కుటుంబంలోనూ గొడవలు, చిన్న చిన్న మాట పట్టింపులు వస్తూనే ఉంటాయి. సర్దుకుపోవాలి కానీ వాటిని పెద్దవాటిగా చేసేసుకోవడమేనా? 3 లక్షలు కాబట్టి తిరిగి ఇవ్వగలిగారు. అదే 10 లక్షలు అయితే తిరిగి ఇచ్చేవాళ్ళ? 10 కాదు, 25 లక్షలైనా ఇస్తాడు నా కొడుకు. చెల్లెల కోసం తన ప్రాణాలైనా ఇస్తాడు. ఏంటండి అసలు మీరు కన్న తండ్రేనా? మీరే ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఇక దానికి పట్టపగ్గాలుంటాయా? అయిన దానికి కాని దానికి మీ ఇంటికి పరిగెత్తుకురాదా? ఆడపిల్లకు పెళ్ళయ్యాక అత్తారిల్లే ముఖ్యం. జీవితం వెళ్ళదీయాల్సింది ఇక్కడే. ఆ విషయం మర్చిపోయి మాట్లాడకండి. అలిగి పుట్టింటికొస్తే తప్పని మెట్టినింటికి పంపాలి కానీ సమర్థించి పొగరు పెంచకూడదు. పద్ధతి గల వాళ్ళెవరు మీలా మాట్లాడరు. అక్క కొంచెం ఆగుతావా? నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అయినా అత్తగారింటి గొప్పతనం, అక్కడ కాపురం చేసే పద్ధతుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఏ నీకు ఒక అత్తారిల్లుంది, ఎప్పుడైనా వెళ్ళి అక్కడ 4 రోజులు ఉన్నావా? పుస్తపడ్డ దగ్గర నుంచి బావగారితో కలిసి నువ్వు ఇక్కడే ఉంటున్నావు. ఆ విషయం గుర్తుంచుకో. నువ్వేదో అత్తగారింట్లో బాధ్యతలు మోసినట్టు ఇలా ఉండాలి అలా ఉండాలని రాణికి నీతులు చెప్తున్నావే. సరిపోయిందా? నీ తమ్ముడే నలుగురు ముందు నీ పరువు తీశాడు. అందుకే అధిక ప్రసంగం చేయొద్దు, అన్ని విషయాలు తలదూర్చకుండా నోరు మూసుకో అన్నాను. విన్నావా? ఒరేయ్, నిన్ను నీ భార్య కొంగును ముడేసుకుందని అర్థమైందిరా. నువ్వంతా దాని పక్కనే మాట్లాడతావు. చూసావా నాన్న, నేను మా ఆయన ఇక్కడ ఉండడం వాడికి ఇష్టం లేదు నాన్న. వాడి మనసులో మాట బయటపడింది. నువ్వు నీ అత్తగారింట్లో ఏ రోజున్నావని నన్ను అవమానిస్తూ మాట్లాడాడు. ఇదంతా ఈవిడిగా ట్రైనింగే. ఇంత మాట పడ్డాక నేను క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను. ఇదిగోండి మీ డబ్బులు మీరు తీసుకోండి. ఏమండి, మీరు వెళ్ళి బ్యాగ్ తీసుకురండి. వెళ్ళండి. నిజంగానే తీసుకురమ్మంటావా సరోజ? అవును, తీసుకురండి. ఎందుకే? వాడేదో బాగాడే నువ్వు వెళ్ళిపోతానంటావు? పరువు పోయే కూడా ఇక్కడే సిగ్గు లేకుండా ఉండమంటారా? నన్ను ఆపొద్దు నాన్న, నేను వెళ్ళిపోతాను. అమ్మా సరోజ, ఆగవే, ఆగు. ఎక్కడికి వెళ్తావే? నేనుండలేను. నన్నెవరు ఆపకండి, నేను వెళ్ళాలి. సరోజ్ గారు ప్లీజ్ అండి, దయచేసి నా మాట వినండి. మా నాన్న మాట్లాడిన దానికి, ఆకాష్ మాట్లాడిన దానికి, నేను మాట్లాడిన దానికి నేనే మీకు క్షమాపణలు చెప్తున్నాను. దయచేసి మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దు. చాలే ఆపు. నీ మూలంగానే ఇంత దాకా వచ్చింది. చేయవలసిందంతా చేసి అనాల్సిందంతా అనిపించి మళ్ళీ నక్క వినేయాలెందుకు? ఈ కుటుంబాన్ని 2గా విడదీయాలి. నీ చెల్లెలు ఏం చేసినా అడిగేవాళ్ళు ఉండకూడదనేగా? అదేగా నీ ప్లాను? ప్లీజ్ మీరు నన్ను దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దండి. మీరు అన్నట్టుగా జరగకూడదనే చెప్తున్నాను. మీకు దండం పెడతాను, దయచేసి మీరు ఇంట్లోకి వెళ్ళండి అమ్మా. ప్లీజ్ అమ్మా. ఏ, నన్ను వెళ్ళొద్దనడానికి నువ్వెవడరా? పో అవతలకి. మా అన్నయ్యని అరే ఒరే అంటే మర్యాద దక్క, జాగ్రత్త. రాణి, ఏంటమ్మా నువ్వు చేసే పని? ఆవిడెవరు అనుకున్నావు? నీ ఆడపడుచు. తప్పమ్మా, నువ్వు అలా చెయ్యెత్తకూడదు. మరి ఏంటన్నయ్యా, నా ముందే నిన్న అలా అంటే మౌనంగా చూస్తూ ఊరుకోమంటావా? రాణి! రే గోపి, రాణి అనేది కూడా కరెక్టేరా. మొదటి నుంచి వీళ్ళకి మనం అంటే తేలిక భావం. ఏ మాట పడితే ఆ మాట అంటున్నారు. నాన్న
కాసేపు నువ్వు మాట్లాడద్దు. రాయ్ నన్ను ఆపద్దు. నీ కన్న తండ్రిని నేనెప్పుడు రారా పోరా అనలేదు. ఆవిడ వయసు ఎంత, నీ వయసు ఎంత? వయసు కూడా గౌరవం ఇవ్వకుండా ఎలా మాట్లాడుతుందో చూడు. అన్నీ నాన్న అన్నీ. నాకు లేని కోపం నీకెందుకు? వయసులో పెద్ద చిన్న అని చూడకుండా ఆవిడ నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆవిడ్ని కన్న తండ్రి బెల్లం కొట్టిన రాయిలా చూస్తున్నాడు. ఇదేనా అండి మీ సంస్కారం? చూడండి సరోజ గారు, మీరేంటో నాకు బాగా తెలుసు. అయినా సరే నా కోపాన్ని అణుచుకుని మీ ముందు నుంచున్నాను. మిమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, దయచేసి నన్ను క్షమించండి. మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దు. దయచేసి లోపలికి వెళ్ళండి. చూడండి, నా చెల్లెల్నిచ్చిన ఈ ఇంట్లో అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలండి. అంతేకాని మీలా ప్రవర్తించకూడదు. నా చెల్లెలతో మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాకొచ్చి చెప్పండి, నేను దీంతో మాట్లాడతాను. అంతేకాని మీరు దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మీ అందరికీ నమస్కారం. దయచేసి దయచేసి లోపలికి వెళ్ళండి. బావగారు, మీరేమీ తప్పుగా అనుకోకండి. దీనికి కాస్త నోటు దురుసు ఎక్కువ. ఎప్పుడు ఇంతే. పర్వాలేదు ఆకాష్, నా చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకో చాలు. వస్తానమ్మా రాణి, నువ్వు జాగ్రత్త. నాన్న పద. వస్తానమ్మా. గోపి, నువ్వు ఆపకపోతే 4 తగిలించేవాణ్ణి. వద్దు నాన్న, తప్పు మన వైపు లేకపోయినా మనం ఓపిగ్గా ఉండాలి. అన్నిటినీ సహించాలి, భరించాలి. ఎందుకంటే మనం వాళ్ళకి మన పిల్లనిచ్చాం, ఆడపిల్లి వాళ్ళం. మన రాణి ఆ ఇంట్లో సుఖంగా సంతోషంగా ఉండాలంటే మౌనంగా భరించాలి, తలదించుకోక తప్పదు. సరేనన్నా, నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను షెడ్కి వెళ్తున్నాను. షెడ్డుకా? ఇప్పుడెందుకయ్యా? ఇప్పుడు నేను ఇంటికి వస్తే మళ్ళీ అర్చన మొహం చూడలేను. అది డబ్బు గురించి అడుగుతుంది. మళ్ళీ నేను ఏదో ఒకటి చెప్పాలి. వద్దు నాన్న, నేను షెడ్కి వెళ్ళిపోతాను. నువ్వు ఇంటికి వెళ్ళిపో. సరేనయ్యా, నీ ఇష్టం. ఏంటి, రాణిని వెతకడానికి వెళ్ళిన అన్నయ్య ఇంకా రాలేదు? అసలు రాణి కనిపించిందా? కనిపిస్తే ఇంటి దగ్గర దిగబెట్టడానికి వెళ్ళాడా? అన్నయ్య వస్తే బండి రిపేర్ చేయాలి. అరే, అన్నయ్య వచ్చేసాడు. అన్నా, చెల్లెలు కనిపించిందా? కనిపించిందిరా, ఇంటి దగ్గర దింపొస్తున్నాను. చాలా సంతోషం అన్నా. నువ్విప్పుడు రావేమో అనుకున్నానన్నా. రాత్రి పగలు పనిచేస్తేనే వారం రోజుల్లో బండ్లు డెలివరీ ఇవ్వగలం. సరే అన్నా, పని మొదలు పెడదామా? అన్నా, ఏమైంది? బళ్ళు రిపేర్ చేయాలంటే స్పేర్ పార్ట్స్ కొనాలి. స్పేర్ పార్ట్స్ కొనడానికి డబ్బు లేదురా. అదేంటన్నా, వాటి కోసం డబ్బులు ఇంట్లో ఉన్నాయన్నావుగా? అన్నాన్రా, ఇంతలో రాణి సమస్య వచ్చిందిగా. డబ్బు తీసుకెళ్లి రాణికి ఇచ్చేశాను. అందుకే స్పేర్ పార్ట్స్ కొనడానికి ఇప్పుడు డబ్బు లేదు. మరైతే కార్లు రిపేర్ ఎలా అన్నా చేసేది? అదే అర్థం కావట్లేదు. మరి ఇంటికెళ్లకుండా ఇక్కడికెందుకు వచ్చావన్నా? ఇంటికెళ్ళాలంటే భయంగా ఉందిరా. అదేంటన్నా? అవునరా, అర్చనకి అబద్ధం చెప్పాను. అందుకే ఇంటికెళ్ళడానికి భయంగా ఉంది. వదినికి అబద్ధం చెప్పావా?
అవును, రాణి కంటే అర్చన డబ్బు ఇవ్వదేమోనని, నందినికి 2 లక్షలు ఇవ్వాలి, స్పేర్ పార్ట్స్కి ₹1,00,000 కావాలని అర్చనకి అబద్ధం చెప్పి ఆ డబ్బు తీసుకెళ్లి రాణికిచ్చాన్రా. అందుకే ఇంటికెళ్ళడానికి భయంగా ఉంది. ఏంటన్నా ఇంత ఇబ్బందుల్లో ఇరుక్కున్నావు? ఓ పక్క చెల్లెలి జీవితం, మరో పక్క నీ జీవితం. అసలు సమస్యల మీద సమస్యలు నిన్నే వేధిస్తున్నాయేంటన్నా? సరే అన్నా, ఏమన్నా తిన్నావా? నాకేం తినబుద్ధి కావట్లేదురా. నువ్వు తిన్నావా? తిన్నానన్నా. నీకేమైనా తీసుకురమ్మంటావా? వద్దులేరా, నువ్వు వెళ్ళి పడుకో. అన్నా, కష్టపడి పనిచేసే వాళ్ళం పస్తులుండకూడదన్నా, ఆరోగ్యం చెడిపోతుంది. ఏమైనా తీసుకొస్తాను తినన్నా. నిజంగా నాకు తినబుద్ధి కావట్లేదురా, నాకేం వద్దు. సరే అన్నా. ఏ ప్రమాదం వచ్చినా ఆ 3 లక్షల్లో 2 లక్షలు నందినికి, 1 లక్ష స్పేర్ పార్ట్స్ కొనాలని చెప్పాను. డాక్టర్, ఏయ్, ఎవరు నువ్వు? లోపలికొచ్చే ముందు అడిగి రావాలన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? మీకు కామన్ సెన్సే ఉంటే నా కొడుక్కి ట్రీట్మెంట్ చేసి బతికించుంటే నేను మిమ్మల్ని అభినందించి సన్మాన సభ ఏర్పాటు చేసుండేవాణ్ణి. ఇంక్యుబేటర్లో పిల్లాడు చచ్చిపోయాడని దారుణమైన అబద్ధం చెప్పి మోసం చేశారు. వాట్? అసలు ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. నేనెవరో తెలీదా? మర్చిపోయారా? 6 నెలల క్రితం ప్రియ, అర్చన అనే అక్క చెల్లెళ్ళకి డెలివరీ చేశావు, గుర్తుందా? ఇంక్యుబేటర్లో ఉన్న ప్రియ పిల్లాడు చచ్చిపోయాడంటే మిమ్మల్ని కోర్టుకి ఇచ్చి హాస్పిటల్ మూయిస్తానన్నాను. ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఓ, నువ్వా? ఎస్, నేనే. అసలు నా పిల్లాన్ని ఏం చేశావు? ఎంత కమ్మేశావు? ఇదిగో చూడు, సమాధానం చెప్పకపోతే నిన్ను నేను వదిలిపెట్టను. నాకు నా బిడ్డ ముఖ్యం. చెప్పు, ఏం చేశావు? ఎక్కడున్నాడు చెప్పు. చూడు మిస్టర్, అనవసరంగా గొడవ చేయకు. నేను ఆ రోజే చెప్పాను కదా, పిల్లాడు చనిపోయాడని చెప్పి మళ్ళీ ఎందుకు ఇలా వచ్చి గొడవ చేస్తున్నావు? అబద్ధం ఆడకు. నాకు ముందు నుంచి నీ మీద అనుమానమే. ఆ రోజు ప్రియ వాళ్ళమ్మ గోపి సర్ది చెప్తే ఊరుకున్నాను. కానీ ప్రియ ఈ విషయంలోనే నిన్నొచ్చి కలిసింది. అప్పుడు నా అనుమానం బలపడింది. పిల్లాడి విషయంలో ఏదో గోల్మాల్ జరిగింది. అదేంటో నాకు తెలియాలి. అలా ఏం జరగలేదు. కావాలంటే హాస్పిటల్ రికార్డ్స్ వెరిఫై చేసుకో. నువ్వు ఏమీ లేదంటున్నావు, కానీ నా చెల్లెలు ఏదో జరిగింది, నన్నెళ్ళి విచారించమని మా అమ్మకి చెప్పింది. నాకొచ్చిన డౌటే నా చెల్లికి, దాని భర్తకి, ప్రియకి వచ్చిందంటే ఏదో జరిగిందని క్లియర్ గా తెలుస్తుంది. మీకు పనికిమాలిన డౌట్స్ వస్తే నేను క్లియర్ చేయాలా? ఏంటి పనికిమాలిన డౌట్లా? చూడు డాక్టర్, మర్యాదగా నిజం చెప్తే మంచిది, వదిలేస్తాను. లేకపోతే కోర్టుకెళ్తా. చనిపోయిందని ఓ బిడ్డనిచ్చావు కదా, ఆ స్కెలిటన్ నుంచి శాంపిల్స్ తీయించి DNA టెస్ట్ కి పంపిస్తాను. ఆ బిడ్డ నా బిడ్డ కాదని తేలితే ఈ హాస్పిటల్ క్లోజ్, నీ ప్రొఫెషన్ క్లోజ్, మొత్తం పరువు బజార్ పాలవుతుంది. చూడు మిస్టర్, నీ బిడ్డ చనిపోయాడన్నది నిజం. నీకు చేతనైంది చేసుకో, నాకేం భయం లేదు. నన్నేం చేయలేవు. నువ్వేదో బెంకానికి అలా అంటే నమ్ముతాననుకుంటున్నావా? సస్తే నమ్మను.